2024 అత్యంత హాటెస్ట్ ఇయర్గా మారింది. భూగోళానికి హీట్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు ప్రపంచాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయా? వాతావరణ మార్పులకు కారణమేంటి? స్వయంకృతాపరాధానికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనా? దేశవ్యాప్తంగా నిప్పులు చెరిగిన బాణుడు ఈ ఏడాది రికార్డుల మోత మోగించాడు. అగ్నిగోళంలా మండిన సూర్యుడి తాపానికి ప్రజలు విలవెల్లాడారు. ఫలితంగా అత్యంత వేడి సంవత్సరంగా 2024 నిలిచింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ దాటి నమోదైన తొలి ఏడాదిగా 2024 నిలవనుందని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రకటించింది. 1991, 2020 సగటుతో పోలిస్తే ఈ ఏడాది జనవరి, నవంబర్ మధ్య కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.72 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ నమోదైంది. నవంబర్లో సైతం గతంలో ఎన్నడూ లేనంతటి ఉష్ణోగ్రత నమోదు కావడం హీట్ వేవ్ ప్రభావానికి అద్దం పడుతోంది. 2023 నవంబర్ తర్వాత ఈ ఏడాది నవంబర్ కూడా రెండో అత్యంత వేడి నెలగా నిలిచింది. నవంబర్ నెలలో ఉపరితల గాలి సగటు ఉష్ణోగ్రత 14.10 డిగ్రీల సెల్సియస్ గా ఉందని, అది 1991, 2020 సగటు కన్నా 0.73 డిగ్రీల సెల్సియస్ అధికమని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ తెలిపింది. అలాగే గ్లోబల్ వార్మింగ్ లో కూడా 2024 నవంబర్ రికార్డు సృష్టించిందని, ఈ నెలలో పారిశ్రామికీకరణ ముందు స్థాయి కంటే 1.62 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైందని వివరించింది. భారత వాతావరణ విభాగం ప్రకారం భారత్లో 1901 నుంచి చూస్తే చరిత్రలో నవంబర్ వేడిగా ఉండటం ఇది రెండోసారి. ఈసారి సగటు గరిష్ట ఉష్ణోగ్రత 29.37 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇది సాధారణం కన్నా 0.62 డిగ్రీల సెల్సియస్ అధికమని తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మానవుల మనుగడ, చిన్న జీవుల ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే కరువు, అతి భారీ వర్షాలు, వరదలు తప్పవంటున్నారు పర్యావరణవేత్తలు. మితిమీరిన వేడి కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుందని, దిగుబడి దారుణంగా పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రతలు జీవజాతులకు కూడా తీవ్ర నష్టాన్ని చేకూర్చడం ఖాయమంటున్నారు. ఇంతటి అధిక ఉష్ణోగ్రతల మధ్య సాధారణ ఉష్ణోగ్రతల్లో బతికే జీవులు మనుగడ సాధించడం కష్టమంటున్నారు పర్యావరణవేత్తలు. అటు ఈ ఏడాది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా గతంతో పోలిస్తే పెరిగాయి. ఎక్కువ రోజుల పాటు సముద్ర ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో కొనసాగితే పగడపు దిబ్బల ఉనికి ప్రశ్నార్థకమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని 77% పగడపు దిబ్బల వద్ద అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా ఏడాదికేడాది వేడి, ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే కొన్ని ప్రాంతాల్లో పగడపు దీవులు పూర్తిగా అంతర్ధానమవడం ఖాయమంటున్నారు. గత 11 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇలాంటి విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమి మీద నానాటికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు మానవ తప్పిదాలే కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మానవులు తమ అవసరాలకు మించి ప్రకృతిని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ టార్గెట్ క్లైమేట్ చేంజ్ అని ఎదుర్కోవడానికి ప్యారిస్ లో కూడా మన కాన్ఫరెన్సెస్ జరిగినాయి. కొన్ని తీర్మానాలు చేశారు. బొగ్గు తక్కువ వాడాలన్నారు, గ్రీన్ ఎనర్జీ వాడాలన్నారు. ఇవన్నీ చేసి తప్పకుండా హీట్ వేవ్ కంట్రోల్ అవ్వచ్చు, ఎక్స్ట్రీమ్ వెదర్ కంట్రోల్ అవ్వచ్చు అని సైంటిస్ట్కి నమ్మకం ఉన్నది. ప్రపంచంలో చాలా వరకు అన్ని ప్రభుత్వాలు గ్రీన్ ఎనర్జీ మీద పడుతున్నారు. ఆ లైన్ తీసుకుంటే కొంతవరకు హీట్ వేవ్ కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఈవేళ బొగ్గు వల్లే ఎక్కువ ఎనర్జీ ప్రొడక్షన్ వల్లే, ఆయిల్ కాల్చడం వల్లే, ఇవన్నిటి వల్ల హీట్ వస్తుందని అందరూ ఒప్పుకుంటున్నారు. కాబట్టి ప్రపంచంలో యూనిఫైడ్గా యాక్షన్ తీసుకోకపోతే అందరూ ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి తప్పకుండా భారతదేశం దీంట్లో లీడ్ తీసుకుంటుంది. ఈ స్టెప్స్ తీసుకుంటే హీట్ వేవ్ కంట్రోల్ అవ్వే అవకాశం తప్పకుండా ఉన్నది.
పారిశ్రామీకరణ కారణంగా వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులైన కార్బన్ డయాక్సైడ్, మీథేన్ల సాంద్రత వేగంగా పెరగడం వల్ల భూ వాతావరణంలో ఉష్ణోగ్రతలు 185 1900 సగటుతో పోల్చితే ఇప్పటికే దాదాపు 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. ఈ గణాంకాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమి మీద శరవేగంగా అడవులు తరిగిపోవడంతో వాతావరణ సమతుల్యత దారుణంగా దెబ్బతింటోంది. అసలు వర్షం అన్నదే ఎరుగని ఎడారి ప్రాంతాల్లో భారీ వర్షాలే కాదు, అతలాకుతలం చేసే స్థాయిలో వరదలు సంభవిస్తున్నాయి. రుతుపవనాలపై ఆధారపడ్డ భారత్ వంటి దేశాల్లోనూ వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గత 2 ఏళ్లలో ఒక్కసారిగా పెరిగిన అధిక ఉష్ణోగ్రతలు ప్రమాద సూచికగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మానవులు మేల్కోకపోతే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, దీన్ని ఇప్పటికైనా అరికట్టకపోతే ప్రమాదకరమైన భవిష్యత్తుకు స్వాగతం పలికినట్టేనని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.